చాలా మంది కాలేజెస్ చూస్ చేసుకోవడము ఇంటర్ తర్వాత అంటే ఒక $1 మిలియన్ క్వశ్చన్. అది చుట్టాల దగ్గర డిస్కషన్ల దగ్గర నుంచి ప్రతి ఫంక్షన్ లో ఈ 2-3 నెలలు ఈ టాపిక్ తప్ప ఇంకో టాపిక్ ఉండనే ఉండదు. ఇంజనీరింగ్ చేయాలంటే అదొక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక డిస్టెంట్ డ్రీమ్. 2000 లో కంప్యూటర్స్ ఎప్పుడైతే ఇండియాలో ఒక ఐటీ బూమ్ ఎంటర్ అయిందో అప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో చాలా మంది ప్రైవేట్ కాలేజెస్ సిటీ చుట్టూ ల్యాండ్స్ ఉన్న వాళ్ళందరికీ పర్మిషన్లు రావడం, కాలేజీలు స్టార్ట్ కావడం, ఎంసెట్ అనే ఒక ఎగ్జామ్ ఒక గోల్డెన్ ఎగ్జామ్ అయింది. అండ్ పీపుల్ స్టార్టెడ్ టేకింగ్ ఇంజనీరింగ్, మెడికల్. ఒకప్పుడు ఊర్లో ఒక ఇంజనీర్ ఉంటే ఈరోజు ఇంటికి ఒక ఇంజనీర్ తయారైంది. కట్ చేస్తే 2025 ఈ రోజులలోనేమో జనరేటివ్ ఏఐ వచ్చిన తర్వాత అసలు ఇంజనీరింగ్ చేయడం అవసరమా అనే దగ్గరికి చాలా ఫ్యామిలీస్ లలో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇంట్లో పొద్దున బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఆ అంకులు ఈ అంకులు ప్రతి దగ్గర ఒకటే ఒక కామన్ టాపిక్, ఈసీ తీసుకుంటావా, సిఎస్సి తీసుకుంటావా, ఒకరు వచ్చి ఈసీలు సిఎస్సీలు వద్దు, మెకానికల్ తీసుకో, సివిల్ మళ్ళీ ఇంపార్టెంట్ లకు వస్తుంది, అసలు ఇంజనీరింగే వద్దు, బీబీఏ తీసుకో, బిఎస్సి కంప్యూటర్స్ చేసి బయట కోర్స్ నేర్చుకుంటే చాలా బెటర్. ఇవన్నీ డిస్కషన్లు. మళ్ళీ న్యూ ఏజ్ స్కూల్స్ ఏమో యాడ్ల మీద యాడ్లు, కోడింగ్ కావాలంటే మా కాలేజ్ కి రండి, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు అన్ని చూసి అమ్మలు నాన్నలు అందరూ ఎడ్యుకేటెడ్ కాకపోయినా మనకి ఫోన్ లో యూట్యూబ్, ఆ యూట్యూబ్ లో రివ్యూలు, ఇన్ని వీడియోలు చూసిన తర్వాత ఒక మనిషి క్లారిటీ కన్నా ఎక్కువ కన్ఫ్యూజన్ లో ఈజ్ జస్ట్ హ్యాంగింగ్ ఇన్ దేర్. అసలు ఒక కాలేజ్ చూస్ చేయాలంటే పిక్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఒక బిగ్గెస్ట్ డిస్కషన్. ఫస్ట్ ఫ్యాక్టర్ మనం చూడాల్సింది ఫ్యాకల్టీ. అసలు ఒక కాలేజ్ లో ఒక బ్రాంచ్ చూస్ చేస్తున్నాం అంటే దాంట్లో ఎంత మంది ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఆ ఫ్యాకల్టీ యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది ఫస్ట్ మనం చూస్ చేయాల్సిన బేసిక్ పాయింట్. ఆ గుడ్ ఫ్యాకల్టీ ఉంటే మనకి ఏమైతుంది అంటే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పుడుతుంది. చిన్నప్పుడు మంచి మ్యాథ్స్ టీచర్ దొరికిందంటే మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ పుడుతుంది, లేకపోతే మ్యాథ్స్ అంటే భయము, ఒక చిరాకు మనకి డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఒక మంచి టీచర్ ఎంజాయ్ చేస్తూ మనకి చెప్తే మనం కూడా ఆ సబ్జెక్ట్ ని చాలా ఎంజాయ్ చేస్తాం. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు అంటే మనకి అది స్పోర్ట్స్ అయినా ఆడిటోరియంస్ అయినా చాలా ఈవెంట్స్ జరగడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఇలాంటివి ఎందుకంటే ఇది లాస్ట్ లెగ్ ఆఫ్ అవర్ ఎంజాయ్మెంట్. 17 to 21 తర్వాత మీరు చదివే ఏ డిగ్రీలైనా కానీ విల్ బి మోర్ ఇంటూ ప్రొఫెషనల్ స్టఫ్. బట్ రియల్ బాండ్స్ ఫామ్ అయ్యేది క్లాస్ రూమ్ లోపల అస్సలు కాదు, బయట ఈవెంట్స్ లో ఆర్ ప్లే గ్రౌండ్ లో. థర్డ్ పాయింట్ ఏంటి అంటే అందరూ ప్లేస్మెంట్స్ అని అంటారు కానీ ఫస్ట్ 2 కరెక్ట్ గా ఉంటే నీ సొంత టాలెంట్ అండ్ రైట్ నెట్వర్క్ ఫామ్ చేసుకుంటే ఒకరు తన సొంతంగా అయినా కానీ ప్లేస్మెంట్స్ తెచ్చుకునే కెపాసిటీ ఉంటుంది. అండ్ ఎనీ ఓల్డ్ కాలేజ్, ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ అనేవి వాళ్ళ అల్యూమ్నై నుంచి చాలా సపోర్ట్ ఉంటే ఆ అల్యూమ్నై విల్ టేక్ కేర్ ఆఫ్ ప్లేస్మెంట్స్. ఈ 3 ఫ్యాక్టర్స్ మనం చూసుకుంటే వీ హ్యావ్ టు టాక్ టు లాట్ ఆఫ్ కరెంట్ స్టూడెంట్స్ తోటి మనం 1-to-1 మాట్లాడి అండ్ వాళ్ళ ఒపీనియన్స్ మనం తీసుకొని ఒక్కరితోటో ఇద్దరితోటో మాట్లాడకుండా అట్లీస్ట్ శాంపుల్ సైజ్ ఆఫ్ 10 to 15, then you will get a more clarity about any college అండ్ ఎనీ యూనివర్సిటీ. ఈ రోజులలో ఎన్ని ఫ్యాక్టర్స్ చూసినా ఏ డిసిషన్ తీసుకున్నా ఇఫ్ యూ వాంట్ టు చూస్ ఎ రైట్ కాలేజ్ దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ ఎ రైట్ కాలేజ్. ఎనీ కాలేజ్ ఇఫ్ యూ చూస్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ కమ్యూనిటీస్ లైక్ స్టూడెంట్ ట్రైబ్ అండ్ అదర్ ప్లాట్ఫామ్ యూ కెన్ మేక్ ఇట్ కౌంట్, యూ కెన్ బిల్డ్ ఎ గ్రేట్ లైఫ్. ఇప్పుడు ఈ కాలేజ్ చూస్ చేసుకునే డిసిషన్ ఒక ఎండింగ్ కాదు, ఇదే మీ లైఫ్ కి రైట్ ఆరంభం.